మంచిర్యాల జిల్లాలో ఈ నెల 21న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రైతు సదస్సు జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో వాసవి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా అమల్లో విఫలమైందని, యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో రైతులకు మేలు జరిగిందని వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎల్లుండి మంగళవారం 21వ తారీఖు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి నాయకత్వంలో రైతు సదస్సు లక్షట్పేట్ మన వాసవి ఫంక్షన్ హాల్లో రైతు సదస్సు ఒక సభ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టబోతున్నాం. దానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాలలో రైతులను ఇబ్బంది పెట్టడం, రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎగిరిపోయింది. పోనీ కష్టపడి పండించుకున్నామంటే యూరియా కష్టాలు, మళ్ళా ఆనాటు రోజులు వస్తాయని వాళ్ళు పాటలు పెట్టుకుంటా ఎలక్షన్లకు పోయినారు. అట్లనే మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే గత వచ్చింది. షాపులోనే యూరియా బస్తాలు లేవంటే యాప్లు ఉంటాయని కొత్త నాటకం ఆడినారు. అదే కాకుండా సరే ఇన్ని అడ్డంకులు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా ఈ రైతు ఎట్లో అట్లా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మంచి చేయడం కానివ్వండి, కాళేశ్వరం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా చేసే ప్రణాళిక చేసినప్పటికీ ఇవన్నీ కష్టాలు కాంగ్రెస్ పార్టీ పెట్టినా, గత ప్రభుత్వం చేసిన మంచి పనుల ద్వారా వాళ్ళకు ఇంత పంట వస్తే ఆ పంటను అమ్ముకుందామంటే కూడా మొత్తం దళారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీద వడిగా దోచుకోవాలి. వాళ్ళకు అప్పట్లో వడ్లు చూస్తేనేమో కేసీఆర్ గారికి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అబ్బా రైతులకు మంచి పంట పడ్డదని సంబరం మాకుండా, ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఆ వడ్లు చూస్తే ఇది ఎట్లా మేము క్యాచ్ చేసుకోవాలి, ఈ వడ్లు మా ఎక్కడ పైసలు ఎట్లా రావాలి, ఎవరైతే దోపిడీ చేసుకోవాలి, రైస్ మిల్ల దగ్గర ఎట్లా తీసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర ఎట్లా తీసుకోవాలి, కమిషన్ల పేరు మీద, కటింగ్ల పేరు మీద దోసుకునే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఎల్లుండి మంగళవారం 21వ తారీఖు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్